హాయ్ అండి. రోజుకొక 10 పనులు ఎక్కువైనా సరే చెయ్యాలనిపిస్తది గానీ, నాకు చిరాకయ్యి పిల్లల మీద చేతులే ఎన్ని సార్లు చేయలేస్తదో చూడండి ఈ వీడియోలో. అసలు ఒక 100 పనులైనా సరే ఇంట్లో ఈజీగా ఆష్టపడకుండా ఇష్టంగా చేసుకుంటా. బట్ ఇక్కడికొచ్చేసరికంటే సుక్కలు కనబడతాయి అసలు. ముగ్గురు పిల్లల్ని స్నానాలు చేపిచ్చి, రెడీ చేపియాలంటే తలలో ఉన్న మెదడు మోకాళ్ళకి కంపల్సరీ వస్తది నాకు. ఎందుకంటారా? పాపం నా నిత్యప్రియ అయితే ఎక్కడ నించో అంటే అక్కడ నించుంటది. ఆమెతోటి పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. అంత సతాయించదు. ఆమెను డ్రెస్ ఏసి, స్నానం చేపిచ్చి, డ్రెస్ ఏసి, తల దువ్వి, సాక్సులు, బెల్ట్ అవన్నీ ఈజీగా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో ఆమెది కంప్లీట్ చేసుకుంటా ఇష్టంగా. సతాయించదు. కాకపోతే ఈ మగ పిల్లలతోటి ఉంటది చూడు, ఒక నరకం చూపిస్తారు అసలు వీళ్ళు. పాపం మా నిత్యప్రియ అయితే బాగా రెడీ అయిపోతది తొందరగా, ఈజీగా. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? నాకు కామెంట్ చేయండి. మా పిల్లలైతే చిన్న చితక పోరగాళ్ళు కాదు అసలు. పాపం నిత్యప్రియ అయితే ఎటు చెప్తే అటు వింటది, ఎటు తిరగంటే అటు తిరుగుతుంది. కానీ మగవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళైతే అస్సలు వినరు. వీడైతే కోతి. ఏ ఒక్కటి తక్కువ ఉన్నా అస్సలు ఒప్పుకోడు. షూ కరెక్ట్ ఉండాలి, బెల్ట్ కరెక్ట్ ఉండాలి, అన్నీ కరెక్ట్గా ఉంటేనే వాడు ఒప్పుకుంటాడు అనమాట. అసలు అమ్మ ఎంత ఒక్క నిమిషం కుదురుగా ఉండరు. అటు గదులు, ఇటు మిసులు, అటు మిసులు. ఎంత కోపం వస్తుంది. వాళ్ళు కదిలే కొద్ది నాకు చిరాకు అవుతుంది. ఎంత తొందర పంపిద్దామన్నా 10 నిమిషాలు లేటే వెళ్తారు కానీ తొందరగా అయితే అస్సలు అయిపోదు వీళ్ళది. అందుకే చీటికి మాటికి చేతులు వేస్తూ ఉంటుంది నాకు వాళ్ళ పైన. ఎన్ని కొట్టు మళ్ళీ దులుపుకుంటూనే ఉంటారు నా పిల్లలు. అసలు ఏం పిల్లలురా నాయన అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజం చెప్పండి, మీ పిల్లలు కూడా ఇంతే సతాయిస్తారా? ఒక చోట కుదురుగా నించుంటారా? ఇంతే చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. వీడు ఒక ఎత్తు అయితే, వీడు ఒక ఇది మీ టీచర్కి చెప్తారా? మీరు సతాయిస్తున్నారు, మస్తు సతాయిస్తున్నాను, వీడియో తీసి టీచర్కి చూపిస్తా అంటే వీడి ఖాతాలు చూడు ఎన్ని వేషాలు పడతాడు. ఏం షేక్స్ ఉన్నాయరా వీనిలో అన్నట్టు చేస్తాడు వీడైతే. వీనికంటే తల దన్నినట్టు వాళ్ళ తమ్ముడు. వీరిని చూసే నేర్చుకుంటాడు ఒకడు ప్రతి ఒక్కటి కూడా. అమ్మ ఏం పిల్లలు అయినా. నేను టీచర్కి చూపిస్తారా వీడియో అంటే వాడు వింటలేడు. నువ్వు చూపి తీయని అంటున్నాడు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.